ఈరోజు ఉదయనగర్ కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్సవ కమిటీ కానీ, అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఐక్యమత్యంతో అందరూ కూడా ఈ యొక్క ఉదయనగర్ కాలనీలో గణేష్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజుతోటి పూర్తి చేసుకున్నారు. అయితే ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో మరి 9 రోజులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడము ఒక రకంగా మా అందరికి కూడా సంతోషము. కాబట్టి ఈ సందర్భంగా మన ఆ మహా గణేశుని యొక్క దయాదాక్షిణ్యాలు, కృప అన్ని కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మీద, సభ్యులందరికీ కూడా మరి ఆ యొక్క గణనాథుని యొక్క ఆశీస్సులు మరి ఇవ్వాలని మరి సందర్భంగా కోరుతూ, మరి ఉదయనగర్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఉదయనగర్ కాలనీ అనేది ఒక ప్రపంచంలో ఒక శ్రీలంక ఏ విధంగా ఒక ద్వీపకల్పంగా ఉన్నటువంటి ఒక కాలనీ. ఎందుకంటే ఈ కాలనీలో గతంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమిష్టి కృషితోటి గతంలో ఉన్నటువంటి యొక్క కాలనీ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల యొక్క కృషితోటి ఈ కాలనీలో అనేక సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరిగింది. మరి ఇక ముందు కూడా మరి అందరి ప్రజాప్రతినిధుల యొక్క మనకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి అందరి యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, అదేవిధంగా కాలనీ యొక్క పెద్దల యొక్క సమస్యలతో, అదే కాలనీ ప్రతి ఒక్క సభ్యుని యొక్క మరి అందరి సహకారం తీసుకొని మరి కాలనీని మునుముందుగా అభివృద్ధి చేసుకుంటామని, అదేవిధంగా ఆ గణనాథుని మరి కృప మా కాలనీ మీద, మా యొక్క కుటుంబ సభ్యుల మీద మరి గణనాథి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్తూ, మరి ఇక్కడ ఎలాంటి మరి రాజకీయ అలాంటి కాకుండా ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతమైనటువంటి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్. ఇందులో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అందరూ చాలా మంది సెటిల్ అయ్యారు. అందరూ కూడా పాపం మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి, కష్టపడేటువంటి వ్యక్తులు కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయి మున్ముందు కూడా అందరి సహకారంతో కాలనీని అభివృద్ధి చేసుకోవాలి, గణనాథునికి ఆశీస్సులు పొందాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశం కృతజ్ఞతలు. జై భారత్. ఈరోజు మన చంపపేట డివిజన్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ గణనాథుని నవరాత్రుల పూజా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు, మన కాలనీ వాస్తవ్యులు, బీసీ సంఘాల జేసీ కన్వీనరు అయినటువంటి ఊరుగంటి వెంకటేశ్వర అన్నగారికి మేము మన కాలనీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అన్నగారు ఒక కాలనీ వ్యక్తిగా మాత్రమే కాకుండా మాకు రాష్ట్ర నాయకుడిగా మాకు సుపరిచితులు. అన్నగారి ప్రస్థానం మాకు అందరికీ బాగా తెలుసు. ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంత అన్నిటిని అధిగమించి ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలకు అధిరోహించి ఏనాడు కూడా పదవులకు ఆశపడకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏనాడు పదవులకు ఆశపడకుండా అందరికీ సేవ చేసుకుంటూ బీసీ అభ్యున్నతి కానివ్వండి, సమాజ అభ్యున్నతికి కానివ్వండి, కాలనీ అభ్యున్నతి కానివ్వండి, ఊరుగంటి అంటే ప్రతి ఒక్క క్లిష్ట సమయంలో కూడా అన్నీ నేను ఉన్నానంటూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటూ కాలనీకి సంబంధించిన అంశాలే కాకుండా ఎవరికి ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అంటూ ఒక హాస్టల్ సీట్ కానివ్వండి, ఒక ఉపకార వేతనం విషయంలో కానివ్వండి, కాలనీకి సంబంధించినటువంటి నాల విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, శాయశక్తుల అన్నగారికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనకు ఎన్నో విధాల కాలనీలో ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది. అతనికి అన్నగారికి మేము మున్ముందు కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే మా కాలనీలో కూడా ఇప్పటి నుంచి కూడా ఎలాంటి చిక్కుచింత లేకుండా, ఎలాంటి సమస్య కూడా మా కాలనీలో ఉండకూడదని ఆ గణనాథి వేడుకుంటూ అందరూ బాగుండాలని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.